ఆరవ పంచవర్ష ప్రణాళికలో ఆంధ్రప్రదేశ్ 1980-85, 78-79 నిరంతర ప్రణాళిక కాలంలో 437.35 కోట్లు, 79-80 నిరంతర ప్రణాళిక కాలంలో 458.72 కోట్లను ఖర్చు చేయడం జరిగింది. వీటిలో అధికంగా విద్యుత్, నీటిపారుదల రంగాలకే ఖర్చు చేశారు. ఆరవ ప్రణాళిక యొక్క అంచనా వ్యయం 3,100 కోట్లు కాగా వాస్తవ వ్యయం 3,243.59 కోట్లు. అధికంగా వ్యయం చేసింది సాంఘిక సేవలు 27.1%, నీటిపారుదల 26.8%, విద్యుత్ 23%. ప్రణాళిక మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థానంలో కొత్తగా ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది. ప్రణాళిక కాలంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 118.82 లక్షల టన్నులకు పెరిగింది. కాంగ్రెస్ వారు గతంలోనే ఉన్న 20 అంశాల కార్యక్రమానికి కొన్ని మార్పులతో ఎస్సీ ఎస్టీల సంక్షేమం కొరకు కొత్త 20 సూత్రాల కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో అమలుపరిచారు. ఎన్టీఆర్ ప్రభుత్వం 1983లో నిమ్న జాతుల అభివృద్ధి కొరకు ప్రగతి పథం అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇదే ఎన్టీఆర్ 15 అంశాల కార్యక్రమం. ముఖ్యమైనవి ఖర్చు చేసింది 12 అంశాలకు మాత్రమే. ప్రగతి పథంలో అంతర్భాగంగా అమలు చేయబడ్డ కార్యక్రమాలు: ₹2 కిలో బియ్యం, మధ్యాహ్న భోజన పథకం, వెట్టి చాకిరీ విముక్తి పథకం, గ్రామోదయ కార్యక్రమం, వితంతువులకు పెన్షన్ సౌకర్యం, పేదవారికి బట్టల పంపకం, స్త్రీలకు, వెనుకబడ్డ తరగతుల వారికి ఆర్థిక సహాయం. 1984-85 నుండి ప్రణాళిక వికేంద్రీకరణలో భాగంగా జిల్లా అభివృద్ధి పథకం, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభించి ప్రతి జిల్లాకు ₹1 కోటి చొప్పున కేటాయించడం జరిగింది. ఈ పథకం 7వ ప్రణాళికలో కూడా కొనసాగింది. ఆ తర్వాత కొనసాగలేదు. 7వ పంచవర్ష ప్రణాళిక ఆంధ్రప్రదేశ్లో 1985-90 అంచనా వ్యయం 5,560 కోట్లు, వాస్తవ వ్యయం 5,976.6 కోట్లు. అధిక వ్యయం చేసింది సాంఘిక సేవలు 25.9%, నీటిపారుదల 24%, విద్యుత్ 17.47%. ఆహార ధాన్యాల ఉత్పత్తి 129 లక్షల టన్నులకు పెరిగింది. రైతుల ముఖ్య అవసరాలన్నీ ఒకే చోట తీర్చడానికి సహకార బ్యాంకుల పరపతికి సంబంధించి సింగిల్ విండో సిస్టమ్ అంటే ఏక గవాక్ష విధానం ప్రారంభించబడింది. ఇచ్చంపల్లి, భీమా, పులిచింతల కొత్త ప్రాజెక్టులను ప్రవేశపెట్టడం జరిగింది. వివిధ తరగతులలో ఉత్తములుగా నిలిచిన 31,954 మంది విద్యార్థులకు తెలుగు విజ్ఞాన పారితోషికం పథకం ద్వారా స్కాలర్షిప్లు మంజూరు చేయబడ్డాయి. 1986-87లో తెలుగు బాలల మహిళ ప్రగతి ప్రాంగణాలు ప్రారంభించారు. వీటి ద్వారా నిరుపేద మహిళలకు వివిధ వృత్తి పనులలో శిక్షణ ఇస్తారు. 1990-92 మధ్య దేశంలో రాజకీయ అస్థిరత్వ పరిస్థితుల వల్ల పంచవర్ష ప్రణాళికలు అమలు పరచబడలేదు. 8వ పంచవర్ష ప్రణాళిక ఆంధ్రప్రదేశ్లో 1992-97, 91 నుండి ప్రవేశపెట్టబడిన సరళీకృత ఆర్థిక విధానాలు 8వ ప్రణాళికలో అంతర్భాగంగా ఉంటాయి. రాష్ట్ర ప్రణాళిక అంచనా వ్యయం 11,845 కోట్లు, వాస్తవ వ్యయం 13,606 కోట్లు. అధిక వ్యయం చేసింది విద్యుత్ 29%, నీటిపారుదల, వరదల నివారణ 23.8%, సామాజిక సేవలు 19.7%. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనే నినాదంతో 2000 నాటికి అందరికీ ఆరోగ్యం సాధించాలి అనే ఆశయంతో ఈ ప్రణాళికను అమలు చేయడం జరిగింది. 9వ ప్రణాళిక ఆంధ్రప్రదేశ్లో 1997-2002 అంచనా వ్యయం 25,150 కోట్లుగా నిర్ణయించి దానిని 29,943.5 కోట్లుగా మార్చారు. వాస్తవ వ్యయం 28,572.4 కోట్లు. అధిక వ్యయం చేసింది విద్యుత్ 8,382 కోట్లు, సామాజిక సేవలు 5,958.9 కోట్లు, నీటిపారుదల 5,496.9 కోట్లు. ఈ ప్రణాళిక కాలంలో వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం స్పెషల్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రాంను అమలుపరిచారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రజల భాగస్వామ్యంతో జన్మభూమి అనే వినూత్న కార్యక్రమం అమలుపరచబడింది. 10వ పంచవర్ష ప్రణాళిక ఆంధ్రప్రదేశ్లో 2002-2007 అంచనా వ్యయం మొదట 46,614 కోట్లుగా నిర్ణయించి దానిని 69,511.66 కోట్లుగా మార్చారు. ప్రణాళిక కాలంలో నవంబర్ 2006 నాటికి 52,395 కోట్ల రూపాయల ఖర్చయింది. ఇది మొత్తంలో 80%. అధిక వ్యయం కనుక చూసినట్లయితే నీటిపారుదల 18,172 కోట్లు, సాంఘిక సేవలు 14,256 కోట్లు, శక్తి 7,335 కోట్లు.
ప్రణాళిక కాలంలో 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం హరితాంధ్రప్రదేశ్ను లక్ష్యంగా జలయజ్ఞంను ప్రారంభించింది. దీనిలో భాగంగా 37 మేజర్ ప్రాజెక్టులను 17 మీడియం ప్రాజెక్టులను నిర్మించడం జరుగుతున్నది. 2007 నాటికి జంఝావతి, పెద్దేరు, పెద్దగడ్డ, సూరపాలెం ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాయి. 10వ ప్రణాళిక కాలంలో రాష్ట్ర వృద్ధి రేటు లక్ష్యం 6.8%. 2005-6 అంటే మొదటి 4 సంవత్సరాల్లో సాధించిన వృద్ధి రేటు 6.72%.